ఈరోజు మనమైతే ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాం. చికెన్ అయితే ఒక అరకిలో తెచ్చుకొని శుభ్రంగా చికెన్ అయితే కడుక్కున్నాం. ఆ చికెన్లోకి కావాల్సినంత కార్న్ పౌడర్ మరియు మైదా పిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, అల్లం వెల్లిపాయల పేస్టు, కోడిగుడ్డు, నిమ్మకాయ పిండుకొని శుభ్రంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఫ్రై చేసుకుందాం. ఫ్రై అంటే డీప్ ఫ్రై చేయకండి, మీడియంగా ఫ్రై చేయండి. అప్పుడే ముక్కలు కట్ చేస్తానికి బాగుంటుంది. ముక్కలు కట్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని నేనైతే ఒక 2 కోడిగుడ్లు కొట్టుకున్నాను. మీరు ఎన్ని కొట్టుకున్నారు అనేది మీ ఇష్టం. ఆ క్వాంటిటీకి తగ్గట్టు రైస్ వేసి తర్వాత ఉప్పు వేసి కారం వేసి ధనియాల పౌడరు చికెన్ మసాలా కూడా వేసుకోండి. ఆ రైస్ని అయితే ఒకసారి అయితే కలియబెట్టుకొని దాని తర్వాత మనం కావాల్సిన సాసులు అయితే పోసుకుందాం. గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, వెనిగరు, అలాగే సోయా సాస్ కూడా పోసుకోండి. కొత్తిమీర వేసుకొని దింపుకోండి మామ. ఆ తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని తింటుంటుంది మామ, మామూలుగా ఉండదు. నువ్వైతే లైక్ వేసిపో మామ.